गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ब्रह्मानन्दं परमस्पदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं विमलमचलं सर्वदा साक्षीभूतं भावातीतं गुरुमरहितं सद्गुरुं तं नमामि। स्वस्ति प्रजाभ्यां परिपालयन्तः न्यायेन मार्गेण महीं महिषा। गोब्राह्मणेभ्यं शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु। लोकाः समस्ताः सुखिनो भवन्तु। लोकाः समस्तजनाः सुखिनो भवन्तु। ओम शांति शांति शांति। పరిశుద్ధాత్మ స్వరూపులు సోదరి సోదరులకు ఆత్మ ప్రణామం. స్వామి పలికిస్తే నేను పలుకుతున్నాను. మనమంతా శ్రద్ధాశక్తులతో శ్రవణం చేసి మరణం ద్వారా నిత్యాసనం చేసి పొందాలి అని అందరము ఆశిద్దాం. కళ్ళకు రెండు కట్టుగళ్ళ కర్మంబులు మధ్యముందు చెప్పు మంత్రాశయము ఉత్తముందు చెప్పు యోగ సామ్రాజ్యము విశ్వదాభిరామ అని వేమనాడు చెప్తారు. కళ్ళగురు అంటే అబద్ధం గురువు, ఎల్ల కర్మంబులు అంటే అది చెయ్యి ఇది అవుతుంది, ఇది చెయ్యి అది అవుతుంది అని చెప్పి అనేక మార్గాల్లోనూ సూచిస్తూ చేయిస్తాడంట. ఆయన అబద్ధం గురువు అంట. కళ్ళ అంటే అబద్ధం గురువు అని అర్థం. అబద్ధం చెప్తాడట, నిజం కాబట్టి. మధ్య ముందు చెప్పు మంత్రాశయం ఆయన కంటే కాస్త నయము. రామకృష్ణ నమశివాయ అని మంత్రం జపం చేసుకోమంటాడట. మధ్యముడట గురువు. ఉత్తముండు చెప్పి యోగ సామ్రాజ్యం, ఉత్తమ గురువే యోగం గురించి చెప్తాడని చెప్పి వేమనాడిలో చెప్తున్నారు. అందుచేత మనము ఉత్తమ గురు సాంప్రదాయం యోగ సాంప్రదాయంలో చేయము. అంచేత మన గురుదేవులు ఉత్తమ గురువులు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. యోగము అంటే అప్రాప్తి ప్రాప్తి యోగం, తద్రక్షణం క్షేమము అని అర్థం. అందరూ భగవంతుడు అంటున్నారు, కానీ భగవంతుడి గారు ఒక ఉనికి, భగవంతుడు అంటే ఏమిటో తెలియాలని అంటే యోగం చేయాలి. అప్రాప్తంగా ఉంది, మనకు తెలియటం లేదు, తెలియాలని అంటే యోగం చేయాలి. అప్రాప్తంగా ఉన్న దాన్ని మనం ప్రాప్తింపజేస్తాం. పరమేశ్వరుడు మనకు తెలియబడతాడు. ప్రాప్తి అంటే తెలియబడతానని అర్థం. తద్రక్షణం క్షేమం, తెలియబడ్డ తర్వాత దాన్ని మనల్ని మాయలో ముంచెత్తకుండా ఆ మాయ నుండి దాటిస్తాడు. అది క్షేమము అన్న. అంటే కానీ భౌతికంగా మనం యోగక్షేమం అంటామే, ఇదంతా వ్యవహారం. ఆధ్యాత్మికంగా ఏంటి, పరమాత్మను తెలుసుకునేదాన్ని చేసేదే యోగము. పరమాత్మను పొందింపజేస్తాడు. జీవుడు ఉండగా తనే ఉంటాడు యోగం చేస్తే. చేసిన తర్వాత తను తెలియబడ్డ తర్వాత తన మాయని తన మీద ప్రయోగం చేయడు. అది యోగం చేసేవాడికి జరిగే పని. అందుకు అప్రాప్తంగా ఉన్న భగవతత్వము ప్రాప్తింపజేస్తాడు. చేసిన తర్వాత మరలా ఆయన మాయను మన మీద ప్రయోగం చేయడు. అది యోగం. యోగము అంటే అర్థం ఏంటి? ప్రాణాపానయోరైక్యం స్వరజోరేక్షసో సదా సూర్యచంద్రమసోరు యోగో జీవాత్మ పరమాత్మను యావహి ద్వంద్వజాలస్య సంయోగో యోగం త్రిషిక బ్రాహ్మణ ఉపనిషత్తులు. యోగము అంటే ఎత్తు ఏదైతే అపానం కిందికి వస్తుంది, ప్రాణం పైకి వెళ్తుంది, ఆ రెండింటిని కలయిక ఏదైతే కలుపుతారో అదే యోగము. స్వరజో రేతస్సు వస్తుందా, రేతస్సు రజస్సు అంటే రజస్సు ఎక్కడుంది, ఇక్కడుంది. రేతస్సు ఎక్కడుంది, ఇక్కడుంది. భృగోర్ మధ్య శతిస్థానం శతం సుఖం. ఇక్కడ పురుషుడు బీజం ఉంది, స్త్రీలో ఉంటుంది, పురుషుల్లో ఉంటుంది. సింధూర సంకాసం రవిస్థానం స్థితం ప్రజ, ఇక్కడ స్త్రీ బీజం ఉంటుంది. ఈ స్త్రీ బీజాన్ని తీసుకొచ్చి పురుష బీజంలో ఐక్యం చేయటం యోగం. కిందికి వెళ్ళే అపానాన్ని పైకి వెళ్ళే ప్రాణాన్ని కలపడం యోగం.
సూర్యచంద్ర మసూర్యోగో హృదయస్థానే దివాకర, హృదయంలోనూ దివాకరుడు ఉంటాడు. దివాకరుడు అంటే సూర్యుడు. భ్రువరుమిచ విశేష చంద్ర, ఇక్కడ చంద్రుడు ఉన్నాడు. ఈ సూర్యుని తీసుకొచ్చి చంద్రుడు ఐక్యం చేయటం యోగం. జీవాత్మ పరమాత్మ, ఇక్కడ జీవాత్మ ఉన్నాడు, ఇక్కడ పరమాత్మ ఉన్నాడు. యావహి ద్వంద్వజాలస్య, ఇవేవైతే రెండుగా ఉన్నాయో ఆ రెండులో ఒకటి చేయటమే యోగము అన్నారు. అంటే తదితరమైనటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. ఇది యోగం. ఇది త్రిశిఖ బ్రాహ్మణ ఉపనిషత్తులో మహర్షి చెప్పినటువంటి విషయం. యోగము అంటే ఏదైతే అపాన ప్రాణం కలియుగో, ఏదైతే రజోరేతస్తులు స్త్రీ పురుషులు, అంటే ఇక్కడ స్త్రీ బీజము ఇక్కడ పురుష బీజం ఉంది, ఆ రెండింటి కలియకే. ఇది సూర్యచంద్రుడు, ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, ఇక్కడ చంద్రుడు ఉన్నాడు, వాళ్ళు ఇరువురు కలిగి. ఈ జీవాత్మ పరమాత్మ, ఈ రెండింటి కలిగి. యావహి ద్వంద్వజాలసి, ఏవైతే రెండుగా ఉన్నాయో సంయోగో యోగం ఉచితే, ఆ రెండింటిని కలపటమే యోగము అన్నారు ఋషిక బ్రాహ్మణ ఉపనిషత్తులు. అంచేత యోగము అంటే ఇది యోగమనే అందరూ తెలుసుకోవాలి. ప్రతిదీ యోగం కాదు. ఈ విధంగా ఎవరైతే రెండుగా ఉన్నాయో ఆ రెండింటిని ఏకం చేస్తారో అది యోగము అని చెప్పారు. అనేక విధాలుగా యోగం కొరకు ప్రయత్నం చేస్తారు ప్రతి ఒక్కరు. కానీ యోగం అంటే ఒకటి తెలిసి చెయ్యాలి. 1,25,000 మార్గాలు ఉన్నాయని ఆది శంకరాచార్యులు వారు యోగతారాలని చెప్తారు. సపాద లక్ష సదాశివోక్తానే లయావధానాన్ని వసంతలోకే నాదానుసంధాన సమాధిమేకం మన్యామహే మాన్యతమం లయానాముత్తమం అని అంటారు. యోగతారాలలో 1,25,000 మార్గాలు భగవంతుని చేరుకోవడానికి సదాశివుడి చేత ప్రచారంలో ఉన్నాయట లోకంలో. అందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని అనుసరిస్తుంటారు. వాళ్ళ తాలూకా బ్రెయిన్ కెపాసిటీని బట్టి, పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి, ఈ ఆగామి సంచితము ప్రారంభం ఉంటాయి కదా, వాటిని బట్టి గురువుని అర్థం చేసుకొని ఆయా గురువుల దగ్గరే చేరుతుంటారు. ఆ 1,25,000 మార్గాల్లో ఏదో ఒక మార్గాన్ని అన్వేషణ చేసుకుంటూ పోతూ ఉంటారు గురువు శిష్యులు. కానీ కట్ట కడుపు నాదానుసంధాన సమాధి ఏకం అంటున్నారు. నాదానుసంధానం అన్నటువంటిది సమాధికి తీసుకుపోతుంది. నాదానుసంధానం వేరు కాదు, సమాధి వేరు కాదు. సమాధిని తీసుకుపోతుంది అంటే జీవ బ్రహ్మములు ఐక్యం చేస్తారు. ఓ నాదానుసంధానమా, నీకు నమస్కారం. తత్వపద సాధన త్వం నా ఈ మనస్సు విష్ణుపదంలో విలీనం చేసేవని నాదానుసంధానానికి నమస్కారం చేస్తారు జగద్గురు ఆదిశంకరాచార్యులు వారి యోగతారాలు. 1,25,000 మార్గాల్లో ఉత్తమమైనటువంటి మార్గము మనం ఎన్నుకున్నాము. మన గురుదేవులు కూడా అదే చెప్పారు. దీన్నే లయ యోగము లేక, సిద్ధ విద్య లేక, అజప గాయత్రి లేక, నాదానుసంధానం లేక, క్రియాయోగం అని అనేక పేర్లు, ఓంకార జపం, ప్రాణాయామం అని, యోగం అని అనేక పేర్లతో పిలుస్తుంటారు. అంటే పర్యాయ పదములు. ఒకే వ్యక్తికి అనేక పేర్లు ఉండేటట్టుగా పరమేశ్వరుడికి అనేక పేర్లు ఉన్నాయి, అనేక నామాలు ఉన్నాయి. అది మూల మంత్రం మాత్రం ఆయన ఓంకారం. ఆ ఓంకారాన్ని దంత తాళోష్ట జీవ, దవడలు కానీ, నాలుకలు కానీ, పెదవులు కానీ ఏవి కదలకుండా చేయాలి. అది యోగం. పెదవులు కదలకూడదు, దవడలు కదలకూడదు, నాలుక కదలకూడదు. ఉచ్చరిత మాత్రమే ఊర్ధం ఉన్నామటి ఓంకారం. ఒకసారి ఊర్ధానికి తీసుకుపోతే దానంతట అదే వెళ్ళిపోతే కపం కరిగిపోతుంది. ఉత్తంటే ఊర్ధములకు, చరిత అంటే తీసుకుని పోవటం అర్థం. సైలెంట్గా తీసుకెళ్ళాలి. ఇది యోగం అని చెప్పి మన మహర్షులు చెప్పారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు, ఉపనిషత్తుల్లో కూడా చెప్పారు. కానీ మనం ఏది యథార్థం అనేది తెలుసుకోలేక అనేక మార్గాలు, అపమార్గాల్లో వెళ్తున్నారు సాధకులు. తీర్థే దానే జపే యజ్ఞే కాష్టే పాషాణకే సదా శివం పశ్యతి మూఢాత్మ. ఈ శ్లోకం ప్రకారంగా అందరూ ఖండనమండనం జరిగిపోయింది. తీర్థాలు ఉత్తరాదంతా చూసినని అంటారు. తీర్థే దానే, దానాలు, దశవిధ దానాలు చేశాను అంటారు, నాకు మోక్షం వస్తుంది అనుకుంటా. జపే అక్షరానికి లక్షలు మా గురువు గారు చెప్పారు, నేను అక్షరానికి లక్షల కోట్లు జపించానని అంటారు. జపే కాష్టే, పొయ్యితోటి వాటితోటి విగ్రహాలు చేస్తారు. పాషాణకే, రాతితోటి లోహాలతో చేస్తారు విగ్రహాలు. సదా శివం పశ్యతి మూఢాత్మ. బుద్ధి కలిగినటువంటి వారికి
ఒక శ్లోకం చాలు. వీటిలో ఎవరైతే నేను దశరథ దానాలు చేశాను, ఉత్తరాది దక్షిణాది తీర్థాటనన్నీ చేశాను, ఈ లక్షల గురువు చెప్పినటువంటి మంత్రాలు చెప్పించాను అని అంటే విగ్రహాల్లో ఆ పరమాత్మని ఎవరైతే చూస్తారో సదా శివం పశ్యతి మూఢాత్మ, వాటిలో శివుని చూసిన వాడు మూఢుడు అని అన్నారు. ఎంత కష్టపడి చేస్తే ఒక దుడ్డు దెబ్బ పెట్టారు ఉపనిషత్తులో మహర్షులు. ఇది ఎక్కడున్నాడని ప్రశ్నిస్తారనే శివే దేహే ప్రతిష్ఠిత, శివుడు దేహంలోనే ప్రతిష్ఠింపబడి ఉన్నాడు. అంతస్థం మా పరిస్థితి అస్తంలో పాయసం అవుతుంది, ఇలా తిన్నం తెలవ, ఇలా నాకాడు. అప్పుడు ఏమైంది? ముద్ద, పాయసం ముద్ద కింద పడిపోయింది. ఇక రసం ఎక్కడ చిక్కుతుంది? రెండింటికి చెడిపోతాడు. అలాగే ఇవన్నీ చేస్తూ టైం అయిపోతుంది, వృద్ధాప్యం నుంచి పైబడుతుంది, పోతాడు. స్వామి వదిలేస్తాడు, తిరిగి పంజరాన్ని పాడు అన్నిటి వెళ్ళిపోతాడు. అప్పుడు మరి ఏం చేస్తాము? అందుకు ముందే ఏది యథార్థమో అన్నటువంటి దాన్ని తెలుసుకొని గురువులని వెతుక్కొని దానికి సంబంధించినటువంటి తత్సంబంధం డైరెక్ట్గా పరమాత్మను చేర్చే మార్గం ఏ గురువు అయితే చేరుతాడో అక్కడికి వెళ్ళి ఆగిపోవాలి. అంతవరకు గురువు నుండి గురువు వెళ్ళిపోతూనే ఉంటారు. అందుకు ఇంత కష్టపడి చేస్తే తీర్థే దానే జపే యజ్ఞే కాష్టే పాషాణకే సదా శివం పశ్యతి మూఢాత్మ, వాడు మూఢుడు వాడికి తెలియదు. శివే దేహే ప్రతిష్ఠిత, ఇందులోనే ఉన్నాడు ప్రతిష్ఠింపబడి. అస్తంలో ఉన్న పాయస పొద్దును తినడం తెలవక ఇలా నాకే సరిపోయింది, ముందుకు పోయింది, రెండింటికి చెడిపోతాడు. అజ్ఞానం భావనార్థాయ ప్రతిమాం పరికల్పిత. అయితే ఈ విగ్రహాలు అవన్నీ ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తారని అజ్ఞానం కొరకు దేవీ దేవత దేవుడు ఉన్నాడని భావించడం కొరకు పెట్టారని. అయోగిన అంటే యోగం తెలియనటువంటి వాళ్ళకి పెట్టారని చెప్పారు ఈ శ్లోకంలో. కాబట్టి యోగం తెలిసిన వాటి ఏవి కూడా అవసరం లేదు, చక్కగా కూర్చొని యోగం చేసుకుంటే ఇంకేది చేయని అవసరం లేదు. ఏది చేస్తే ఇంకేది చేయక్కర్లేదు, దేన్ని తెలుసుకున్న తర్వాత ఇక తెలుసుకోవాల్సింది లేదు, అదే బ్రహ్మ విద్య. అన్య విద్య పరిజ్ఞానం అవిస్మస్సరం భవేత్. బ్రహ్మ విద్య పరిజ్ఞానం బ్రహ్మ ప్రాప్తి కలం స్థిరం. అన్య విద్యలన్నీ కూడా పట్టుకుని నలుగురు మెతుకులు పోతాం. ఎవడు ఏం చేసి ఏం నేర్చుకున్నా పట్టుకుట్టు విద్యలు అన్నారు. అన్య విద్యలు బ్రహ్మ విద్య పరిజ్ఞానం, ఒక బ్రహ్మ విద్యే బ్రహ్మాన్ని చేరుస్తుందంట. బ్రహ్మ విద్య పరిజ్ఞానం బ్రహ్మ ప్రాప్తి కరం స్థిరం, పరమాత్మను పొందింపజేస్తుందట. అందుచేత అన్ని విద్యలు కూడా అల్లమూడ విద్యలని ప్రతిపాదించారు మహర్షులు, అందరూ చెప్పారు. కాబట్టి బుద్ధివంతులైనటువంటి వాళ్ళు ఈ అన్య విద్యలన్నింటినీ విడిచిపెట్టి ఒక బ్రహ్మ విద్యనే పట్టుకొని ఈ కాయం బాగుండగానే ఆ పరమాత్మను పొందడానికి ప్రయత్నం చేస్తారని ఆత్మసోదరులకు ఆశీర్వదిస్తూ స్వామిని అర్థించడానికి కోరుతూ విరమించుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషి. ఓ బ్రాహ్మణేభ్యం శుభమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త జనో సుఖినో భవంతు. ఇది పద్మాసనం, ఇది యోగముద్రాసనం. పద్మాసనం వేసి యోగముద్రాసనం కిడ్నీలు లివరు అన్నీ శుద్ధమవుతాయి. ఎండుకోనప్పుడు మొదట్లో అవుతాయి, తర్వాత అవుతాయి. గుప్తాసనం. సంతానం కావాలనుకున్న వాళ్ళు వేయకూడదు ఈ ఆసనాన్ని. చూసానండి మడం ఎక్కడ పెట్టాను, ఈ మడంకి మడం బయటి పెట్టాను. పరీక్షిత్ మహారాజు వెళ్ళిపోతున్నాడు కదా, సుఖమహర్షిత్ అది. ఇది సిద్ధాసనము, గుప్తాసనము, ముక్తాసనం, దీనికి ఎన్నో పేర్లు ఉన్నాయి. మోక్షానికి కావలసిన వాళ్ళు చేయాలి, సంతానం కావాల్సిన వాళ్ళు చేయకూడదు. ఎందుకంటే సృష్టి రహస్యం ఇక్కడ సుఖం ఉంటుంది, దానికి ఇబ్బంది వస్తుంది సంతానం కలగదు. అందుకోసమని
ఇది వేయొద్దు అన్నారు. మోక్షం కావాల్సిన వాడు ఈ సిద్ధాసనం చాలా గొప్ప ఆసనం. మనం ఎక్కడ పెట్టాను? మలద్వారానికి దగ్గర. అక్కడ ప్రాణశక్తి వచ్చి నిద్రాణం ఉంటాయి కింద. ఇప్పుడు దానికి ఏం చేయాలి? ఒత్తిడి చేయాలి. చుట్టుకొని ఉంటుంది పాము నాలుగు స్వరం. దాన్ని లేపాలంటే ఏం చేస్తాడు? స్వరం ఊదుతూ ఇలా పొడుస్తాడు. ఇది మనం వేసేది. దీనికి ఇది భేటీ పెట్టాలి. అంగిరి మూలం పీడించి భాగవతంలో సుఖమహర్షి చెప్తారు. పరీక్షిత్ మహారాజు వెళ్ళిపోతారు కదా. దీనికి గుప్తాసనం, సిద్ధాసనం, ముక్తాసనం, దీనికి అనేక పేర్లు ఉన్నాయి. ఇది మలద్వారం దగ్గర మడంతో పెట్టి నొక్కి పెట్టి దీనికి ఇది భేటీ పెట్టాలి. నొక్కి పెట్టాలి. సంతానం కావాల్సిన వాళ్ళు దీని జోలికి వెళ్ళకూడదు. ఎప్పుడైతే మనం ఇలా పెట్టామో వెంటనే మనం ఇప్పుడు ప్రాణశక్తి లాగుతున్నాం కదా పైకి. లాగేటప్పుడు వెన్నుపాముల నుంచి ప్రయాణం చేస్తాం పైకి ఈజీగా. అందుకు ఈ సిద్ధాసనం అని చెప్పేసి నేను చెప్పాను. మీరు అంతా చేసుకోవచ్చు. ఇది పశ్చిమోత్తానాసనం. పశ్చిమోత్తానాసనం. కాలు చాపాలి. ఈ వేళ్ళు మూమెంట్ చేయాలి. ఆపోజిట్. పెదవులు నొక్కి చేయండి. అన్నుడు పెదవులు నొక్కండి. యోగం జరుగుతుంది. వాళ్ళు ఊరుకున్నారు. కాలు పడేటట్టు గంట లాగండి. ముందుకు వెళ్తే అంతట్లా సార్ కాలు చూసే వాళ్ళకి మీరు అలా చేయండి. వీడియో చూసే వాళ్ళకి వీడియో చూసి చేసుకుంటారు. వీడియో వాళ్ళకే చూస్తున్నాను. బ్రహ్మవిద్య విలువ లేకుండా కోసం ఇది బ్రహ్మవిద్య బజార్ విద్య కాదు. ఆ వీడియోలు కప్పండి. ఏదో కొంచెం అదనండి.